నమస్తే, నేను మీ జాడి లక్ష్మణ్. ఏదైతే మిత్రులారా మనం చూస్తున్నామో, ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగలు మాత్రం అంగరంగ వైభవం జరుపుకుంటున్నాయి. ప్రజెంట్ మనం కోంపల్లిలో ఉన్నాము, చూస్తున్నాం మనము అమ్మవారి దగ్గర, ఇక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. చాలా మంది ఇక్కడ ఏదైతే మాల యూత్ వాళ్ళ సమితిలో ఆధ్వర్యంలో ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అమ్మవారిని బోనాలు సమర్పించారు. మరి ఈ రోజు తనతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ బోనాల పండుగ ఎలా జరుపుకుంటున్నారో మరొకసారి అన్నగారు ఉన్నారు. అన్న జై భీమ్. జై భీమ్. చెప్పండి అన్న, ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా మీ బోనాల పండుగ, మీ అందరి టీం అందరికి కూడా హ్యాపీ బోనాల పండుగ. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. దాదాపు సెంట్రల్ పార్క్లో 70 సంవత్సరాల క్రితం మా తాత ముత్తాత నుండి, మా తండ్రి గారి నుండి ఇక్కడ చిన్న అమ్మవారి ఆలయం ఉండేది. ఈరోజు దాతల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఆలయాన్ని నిర్మించి చాలా పెద్దగా మాల సంఘం తరఫు నుంచి గ్రామ పెద్దల సహకారంతో చాలా బ్రహ్మాండంగా బోనాల ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వాసులు కానివ్వండి, మాజీ సర్పంచ్ కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, చాలా సహకారంతో ఈ యొక్క బోనాల సందర్భంగా వారికి అందరికీ గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా వేలాది సంఖ్యలో పాల్గొని దాదాపు సుమారు ఇక్కడ దాని కలెక్షన్, ఇక్కడ ఉండి ఆదాయం సంవత్సరానికి లక్షల్లో రూపాయలు ఈ భక్తుల నుంచి రావడం జరుగుతుంది. భక్తుల విరాళంతో ఇక్కడ సెంట్రల్ పార్కులోని అమ్మవారి ఆలయానికి ఘనంగా బోనాలు జరుపుతూ ఉంటాం. అలాగే కళ్యాణ మహోత్సవం కూడా జరుపుకుంటూ ఉంటాం. కావున అందరికీ తెలియజేస్తున్నాం, ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత చాలా పవిత్రమైనది. ఈ ప్రత్యేకత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి వారి కోరికలు తీర్చే నల్లమోచమ్మ తల్లి ఈ యొక్క సెంట్రల్ పార్క్ ప్రత్యక్షమైంది. కాబట్టి వారందరికీ మా యొక్క మాల సంఘం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారో ఏం చెప్తుంది అంటే, మా తాత ముత్తాతల నుండి ఇక్కడ ఉన్నటువంటి మా మాల సంఘం ఏదైతుందో ఇక్కడ మాకు అనుకున్నట్టు కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి కొలుస్తూ ఉంటాం తాత ముత్తాతల నుండి. నమస్తే. బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. మా కోంపల్లి తరపున ఎలా జరుపుకుంటున్నారు? చాలా మంచిగా జరుపుకుంటున్నాం. మీరు చెప్పండి మేడం, బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ఏం చెప్తారు? దీనికి చరిత్ర ఉంటుంది కదా. బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారంటే, అందరూ మంచిగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి. ఓకే అమ్మ, నమస్తే. ఏం చెప్పనికి రాదు ఇప్పుడైతే. చెప్పండి చెప్పండి అమ్మా. పెద్దల నుంచి అప్పటి సంది మేము అందరం చల్లగా ఉండాలి, తల్లి చల్లగా చూడాలని అప్పటి సంది మొక్కుతాము. తల్లి అని సంవత్సరానికి మమ్మల్ని చల్లగా చూస్తే తల్లి వచ్చి మొక్కుతాం. బోనాలు కూడా అందుకే చేస్తాం. తల్లులని పిల్లలని అందరినీ చల్లగా చూడాలి. మేడం నమస్తే. నమస్కారం అండి. చెప్పండి అక్క, ఎట్లా జరుపుకుంటారు మీరు బోనాల పండుగ? ఇక్కడ చాలా మహిమల గల తల్లి ఉంది, అందరికీ బాగా చేస్తుంది. మనం మొక్కినవన్నీ కోరికలని నెరవేరుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాలు జరుపుకుంటున్నాము. వర్షాలు పడట్లేదు కాబట్టి ప్రత్యేకంగా కూడా మేము అమ్మవారికి దండం పెట్టుకొని కోరుకున్నాం. హ్యాపీ బోనాల పండుగ.